ఈరోజు ఎంతో టేస్టీ చికెన్ అండ్ చుక్క కూర అండ్ మినపగారెలు ప్రిపరేషన్. చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చుక్క కూరను కూడా వాష్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత గసగసాలను రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. తర్వాత అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత మసాలా పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కొంచెం కూడా యాడ్ చేసుకొని అది కూడా రెండు మిక్స్ చేసుకోవాలి. తర్వాత చుక్క కూర పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసుకొని బాగా మసాలా పేస్ట్ని ఆ చికెన్ పీసులకు బాగా పట్టించి దాన్ని కొద్దిసేపు వేగనివ్వాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అది కూడా మిక్స్ చేసుకోవాలి. 10 minutes కుక్ అవ్వాలి. తర్వాత కొంచెం ఆచి చికెన్ పౌడరు, తర్వాత బిర్యానీ మసాలా, కొంచెం మటన్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. తర్వాత మినపగారెల కోసం మినపప్పుని గ్రైండర్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఆ రుబ్బులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడైన తర్వాత కొంచెం కొంచెంగా మనం రౌండ్ బాల్లా చేసుకొని గారెల్లాగా ఆయిల్లో డిప్ చేసుకోవడమే. మనం ఎంత మెత్తగా రుబ్బుకుంటే అంత టేస్టీగా వస్తాయి గారెలు. తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇటువంటివి పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. తర్వాత ఇవి బాగా వేగనిచ్చిన తర్వాత పేపర్ వేసుకొని ప్లేట్లోనే దాని మీద గారెలు వేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. చికెన్ కర్రీ అండ్ ఒక కూర గారెల్లోకి బాగుంటుంది. తర్వాత రైస్లో కూడా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. థ్యాంక్ యూ. అలాగే ఈవినింగ్ పొటాటో పాలకూర కర్రీ వండాను. రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పొటాటో, టమాటో, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ వేసుకొని అందులో పోపులు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పొటాటో ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తే బాగా తొందరగా కుక్ అయిపోతాయి. పొటాటో ముక్క ఉడికిందో లేదో చూసుకొని 50% ఉడికిన తర్వాత పాలకూర కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకొని అందులో సాల్ట్, కొంచెం కారం వేసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత అందులోనే కొంచెం ఆచి చికెన్ మసాలా కూడా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.